ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పురుషోత్తమ సంగమయుగ నివాసిని. ఈ సంగమయుగం పరమాత్మ నాకు తన పరిచయాన్ని ఇచ్చారు. ఈ సంగమయుగం నేను దివ్యమైన ఆత్మగా అవుతాను. ఈ సంగమయుగం నేను ఆత్మ నా తండ్రి పరమాత్మ దగ్గరగా ఉంటాను. అనుక్షణం నేను సంగమయుగ వాసిని అనే చింతలో ఉంటూ నా తండ్రి నుంచి ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 6/12/2024। आज का हेडिंग मीठे बच्चे, तुम अभी पुरुषोत्तम संगम युग पर हो। तुम्हें यहाँ रहते नई दुनिया को याद करना और याद और आत्मा को पावन बनाना। సో ఈ రోజు పరమాత్మ మనం మర్చిపోయి ఒక బేసిక్ పాయింట్ గుర్తు చేస్తున్నారు. నేను ఎవరు? పురుషోత్తమ అంటే ఉత్తమంగా అయ్యే ఇంటెన్స్ ఎఫర్ట్ మేకర్ గా ఉంటూ నేను ఎక్కడ ఉన్నాను? సంగమ యుగంలో ఉన్నాను. సంగమం అనగా మధ్య. ఏ మధ్య? కలియుగం, సత్యుగం మధ్యలో ఉన్నది సంగమ యుగం, కాన్ఫ్లుయెన్స్ ఏజ్. మరి నేను ఆత్మ ఈ సంగమ యుగంలో ఉన్నాను. ఇక్కడ ఉంటూ పరమాత్మ స్మృతిలో ఉండాలి. కొత్త ప్రపంచాన్ని తలుచుకుంటూ ఉండాలి. మరియు ఆత్మని పావనంగా చేసుకోవాలి. ఎలా అయితే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంట్లో ఆ పనులు చేస్తాను, ఈ పనులు చేస్తానని రియలైజ్ చేసుకుంటూ ఉంటారు, విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. మరి అనుక్షణం నేను కూడా సంగమ యుగంలో ఉన్నాను. నా ఇల్లు పరంధామం, అక్కడి నుంచి కొత్త ఇల్లు అనగా సత్యుగానికి వెళ్తాను అనే విజువలైజేషన్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా నేను ఈ సోల్ ని ప్యూర్ గా చేసుకోగలను. సంగమ యుగం గుర్తొస్తే ఆ సంగమ యుగంలో నన్ను గుర్తించిన తండ్రి గుర్తొస్తారు. తండ్రి గుర్తొస్తే తండ్రి మన సోల్లో ఉన్న డివైన్ వర్చ్యూస్ ఏవైతే నింపాలి అంటారో అవి గుర్తొస్తాయి. ఆ డివైన్ వర్చ్యూస్ నింపాలి అంటే నన్ను ఆ విధంగా తయారు చేసే పరమాత్మని స్మృతి చేయాలి. పరమాత్మని స్మృతి చేయాలంటే ఫస్ట్ నేను ఒక ఆత్మ, ఒక సోల్ అనే సోల్ కాన్షియస్ స్టేజ్ ని రిమైండ్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈస్ లింక్ టు సోల్, ద పాయింట్ ఆఫ్ లైట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న: बाबा ने तुम्हें ऐसा कौन सी समझ दिया है जिससे बुद्धि का ताला खुल गया है? बाबा ने इस बेहद अनादि ड्रामा की ऐसी समझ दिया है जिससे बुद्धि पर जो गोदरेज का ताला लगा हुआ है वह खुल गया है। पत्थर बुद्धि से पारस बुद्धि बन गया है। बाबा ने समझ दिया है कि इस ड्रामा में हर एक एक्टर का अपना अपना अनादि पाठ है, जिससे कल्प पहले जितना पड़ा है वह अभी भी पड़ेगा। పురుషార్థ్ కర్ అపనా వర్ష లేగా. మరి భగవంతుడు మనకి ఎలాంటి నాలెడ్జ్ ఇచ్చారో దాని ద్వారా ఈ బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటుంది. తండ్రి అనగా అనంతమైన వారు, వారు మనకు ఒక జ్ఞానం ఇచ్చారు. ఏ జ్ఞానం? కలియుగ వినాశనం, సత్యుగ ఆది, సంగమ యుగం, ఆత్మ పరమాత్మ కలయిక, ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే ప్రాసెస్, ఈ నాలెడ్జ్ ఇచ్చారు. ఈ నాలెడ్జ్ ద్వారా
మన బుద్ధి ఏదైతే గోడ్రేజ్ తాళంతో స్ట్రాంగ్ గా లాక్ అయిపోయిందో ఆ తాళం తెరుచుకుంటుంది. రాతి బుద్ధి నుంచి బంగారు బుద్ధిగా అవుతుంది. బాబా నా తండ్రి నాకు ఒక నాలెడ్జ్ ఇచ్చారు. ఈ డ్రామా, వరల్డ్ సైకిల్, సృష్టి చక్రం, 5,000 సంవత్సరాల వరల్డ్ డ్రామా వీల్ ఎలా రొటేట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సోల్ తమ తమ రోల్ ని ప్లే చేస్తారు. ఎవరైతే ఇంతకు ముందు ఎలాంటి రోల్ ఎలా ప్లే చేశారో అలాగే రిపీట్ అవుతుంది. ఇప్పుడు స్వయం పరమాత్మ చదివిస్తున్నారు. నేను ఆత్మ పురుషార్థం చేయాలి ఉన్నతమైన వారసత్వం తీసుకోవడానికి. నేను తండ్రిని గుర్తించడంతో తండ్రితో పాటు టీచర్ని గుర్తించాను. టీచర్ ద్వారా ప్రతిరోజు మురళిని వింటున్నాను. దాంతో పాటు సద్గురువు అనే రోల్ని గుర్తించాను. నా ఆత్మకి సద్గతి అనేది ఇస్తారు. ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మరి ఇక్కడ ప్రతి ఒక్క విషయం జ్ఞానం, యోగంతో లింక్ అయ్యింది. జ్ఞాని ఆత్మగా, యోగి ఆత్మగా ఉన్నట్టయితే నేను ఎవరికన్నా చాలా క్లియర్ గా అర్థం చేయించవచ్చు. బయట ప్రపంచంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు అర్థం చేయిస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పే బేసిక్ పాయింట్ ఏంటి? ఎవరైతే జ్ఞానం, యోగంతో ఫాస్ట్ గా ఉంటారో వారినే పెద్దవాళ్ళు అంటారు. వారి ఏజ్ లో చిన్నవాళ్ళై ఉండొచ్చు, కానీ ఏజ్ లో ఎంత పెద్దవారికైనా వారు అర్థం చేయించగలిగే శక్తి వాళ్ళలో ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం నా ఈ బుద్ధిని ఎంత శుద్ధంగా పెట్టుకుంటున్నాను, ఈ జ్ఞాన పాయింట్స్ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. అనుక్షణం నేను ఎలా ఉండే వారిని, ఎలా తయారవుతున్నాను అనే పాయింట్ ని కూడా రియలైజ్ చేసుకోవాలి. అనుక్షణం నేను ఆత్మ రుద్రమాలలో ఒక మణిపూసగా ఉన్నాను అనేది రియలైజ్ చేసుకోవాలి. అనుక్షణం నేను ఒక సంగమ యుగ నివాసిగా ఉన్నాను అనే బేసిక్ పాయింట్ రియలైజ్ చేసుకోవాలి. సదా ఎవరైనా నక్షత్రాలు అంటే ఇలా పైకి చూస్తారు, బికాస్ నక్షత్రాలు పైన ఉంటాయి. కానీ మనం నక్షత్రాలు అనగానే నేను ఆత్మ ఒక పాయింట్ ఆఫ్ లైట్, ఒక డివైన్ స్టార్ ని అనే పాయింట్ మనకు గుర్తు రావాలి. నక్షత్రం స్టార్ అనగానే ఈ ఫోర్ హెడ్ మధ్యలో భృకుటి మధ్య స్థానంలోకి నా విజన్ వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ఆత్మరూపి బ్యాటరీని ఎంతగా ఛార్జ్ చేసుకోవాలంటే అది ప్రతిరోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని నేను ఆ ఆత్మరూపి బ్యాటరీని సదా ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు ఎంత బాగా ఈ సోల్ ని ఛార్జింగ్ చేసుకుంటారో సత్యుగంలో అంత ఉన్నతమైన పదవి తీసుకుంటారు. ఎవరైతే అసలు డిశ్చార్జింగే చేసుకోరు, సదా డిశ్చార్జ్డ్ గా ఉంటారు, వాళ్ళు తీసుకునే రోల్ కూడా అంతే డిశ్చార్జ్డ్ గా ఉంటుంది. సో ఐ యామ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మై ఓన్ డెస్టినీ అనే పాయింట్ ని నేను గుర్తు పెట్టుకోవాలి. నా సోల్ ని నేనే ఛార్జ్ చేసుకోవాలి, నా విజువలైజేషన్ నేనే చేసుకోవాలి, నా స్థితి ఎలా ఉంటుందో అది కూడా నేనే తయారు చేసుకోవాలనే బేసిక్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. धारणा, याद की यात्रा में आत्मा रूपी बैटरी को चार्ज कर सतो प्रधान बन जाना। ऐसा कोई गफलत नहीं करना जो बैटरी डिस्चार्ज हो जाए। मुरब्बी बच्चा बनने के लिए बाबा का साथ साथ घर से भी लव रखना है, ज्ञान और योग में मस्त रहना है। बाबा जो समझाते हैं वह अपना भाइयों को समझाना है. నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడం, దీన్నే స్మృతి యాత్ర అంటారు. సదా పరమాత్మ స్మృతి ఒక యాత్ర లాగా అనుక్షణం చేస్తూనే ఉండాలి. నేను ఎంత స్మృతి చేస్తానో నా ఆత్మరూపి బ్యాటరీ అంత ఛార్జ్ అవుతూ ఉంటుంది, అంత సతో ప్రధానంగా అవుతూ ఉంటాను. అంతేకాని నేను ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, దాని ద్వారా నీ ఆత్మ డిశ్చార్జ్ అవ్వడం.
ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా పరమాత్మ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కాకుండా దాన్ని టోటలీ ఆపోజిట్ చేశానంటే ఆటోమేటిక్ గా నా బుద్ధిలో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడంతో నేను డిశ్చార్జ్ అయిపోతాను. నేను ఒక గారాబాల పిల్లవాడిగా అవ్వాలి అంటే తండ్రితో పాటు, ఇంటితో పాటు కొత్త ప్రపంచం సత్యుగం పైన కూడా నాకు ప్రేమ అనేది ఉండాలి. నేను పరమాత్మ జ్ఞానం తీసుకున్న వారిని, నేను పరమాత్మతో యోగం కనెక్ట్ చేసుకునే వారిని, జ్ఞానం యోగాలతో ఎంతో సంతోషంగా ఉండాలి. భగవంతుడు నాకేదైతే అర్థం చేస్తున్నారో నేను ఇతరులకి అర్థం చేయించే వారిగా అవ్వగలగాలి. वरदान, एक बाबा को अपना संसार बनाकर सदा एक ही आकर्षण में रहने वाले कर्म बंधन मुक्त भव. ఒక్క పరమాత్మ, ఒక్క తండ్రిని నా సంసారం, నా సర్వస్వంగా భావించినట్టయితే సదా నేను ఎలాంటి ఆకర్షణ నుంచన్నా విముక్తులుగా అవుతాను, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అటాచ్మెంట్స్ నుంచైనా. ఎందుకంటే సదా అనుభవం చేసుకోవాలి, నాకు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ ఒక్క పరమాత్మ నా తండ్రియే నా సంసారం. ఇలా భావిస్తే నాకు ఎలాంటి అటాచ్మెంట్స్ కానీ, ఆకర్షణలు కానీ, కర్మ బంధనాలు కానీ ఉండవు. ఎలాంటి బలహీనమైన సంస్కారాలు కూడా నన్ను దిగజారిపోయేటట్టు చేయవు. నాది అనే తనం కూడా నాకు రాదు. క్రోధం, లోభం, అభిమానం వీటన్నిటి నుంచి కూడా నేను డిటాచ్డ్ గా ఉంటాను. దీనన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటి? సదా స్మృతిలో ఉండాలి. ముచ్కో ఏక్ బాబా దూసరా నా కోయి. నాకు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. మేబీ ఫిజికల్ రిలేషన్ లో నాకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. కాకపోతే నా సోల్ టు సోల్ రిలేషన్ తో నాకు ఉన్నది ఒక్క సుప్రీం ఫాదర్. ఈ విధంగా నేను అనుభవం చేసుకుంటే ఏ కర్మలు, ఏ రెస్పాన్సిబిలిటీ, ఏ పనులు కూడా నాకు ఒక బంధనంగా అనుభవం ఒక లైట్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోగలను. స్లోగన్, మహాన్ ఆత్మ వह है जिसकी दृष्टि और वृत्ति बेहद की है. మహాన్ ఆత్మ అని ఎవరిని అంటారంటే ఎవరి దృష్టి, వృత్తి అనంతంలో ఉంటుందో. ఓకే, సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, ముచ్కో ఏక్ బాప్ దూసరా నా కోయి. ఒక్క భగవంతుడే నా సర్వస్వం. ఈ విధంగా భావించినట్టయితే బుద్ధి యొక్క లైట్నెస్ ని మెయింటైన్ చేస్తాను. ఏ రెస్పాన్సిబిలిటీస్ కూడా నాకు భారంగా అనిపించవు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, ఉన్నతో ఉన్నతమైన వారిని, సదా ఆత్మాభిమాని స్థితి నన్ను ఎంతో తేలిగ్గా చేస్తుంది. నేను ఆత్మ, నా ఈ బుద్ధి యొక్క స్వచ్ఛతతో పరమాత్మని గుర్తిస్తాను. పరమాత్మ స్మృతి ద్వారా ఈ బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటాను. సదా పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడిస్తూ ఉన్నతమైన ఆత్మగా, శక్తిశాలి ఆత్మగా తయారవుతాను. నా ఈ బుద్ధి సదా తేలికతనాన్ని అనుభవం చేసుకుంటుంది. నేను ఆత్మ, సదా పరమాత్మకు చెందిన వారిని అనే విషయం బుద్ధిలో పెట్టుకొని
కర్మ బంధనాల నుంచి ముక్తుడిగా అవుతాను. ఒక్క క్షణం నా బుద్ధిని విజువలైజ్ చేసుకుంటాను. ఈ బుద్ధిలో ఎవరున్నారు? ఈ బుద్ధిలో ఏ పనులు నడుస్తున్నాయి? ఈ బుద్ధిలో ఏ ఆలోచనలు నడుస్తున్నాయి? వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రిని ఎంతో చక్కగా స్మృతి చేస్తాను. I, the soul, the point of light, a detached observer, experience the true connectivity with the Supreme Father. I am the one experience a transparent connection with my Father. For the next few seconds, I visualize myself as a star, a point of light, sparkling all the time, and be a detached observer. I always check my connectivity, and I check my true interaction with the Father. Hey Father, thank you so much for showing me the path of purity. I realize the Father's path and be a detached observer all the time. Shanti, Shanti, Shanti. I, the soul, experience the true power from the Supreme Father. Spread that power to every part of this body and be a detached being. Om Shanti, Shanti, Shanti.